మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ పిటిషన్పై వాళ్ళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణలో నమోదైన కేసు విషయం దాచిపెట్టారని బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆ నామినేషన్ రిజెక్ట్ అయింది. రిటర్నింగ్ అధికారి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసర విచారణ జరపాలని కోరుతూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మౌఖికంగా అభ్యర్థించారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారమే చివరి రోజు కావడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టనుంది. మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే జారీ అయిందని కాంగ్రెస్ వాదిస్తుంది. తెలంగాణలో నమోదైన క్రిమినల్ కేసును కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోలేదని, బిఎన్ఎస్ సెక్షన్ 223 ప్రకారం అవి ప్రీ కాగ్నిజెంట్ సమాన్లు మాత్రమేనని వాదిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 33A ప్రకారం కనిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష పడే వివరాలు మాత్రమే అభ్యర్థులు వెల్లడించాల్సి ఉందని చెబుతుంది. ఇక ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, దామా శేషాద్రి నాయుడు ఈ పిటిషన్ను అర్హతను ప్రశ్నించారు. ముఖ్యమైన న్యాయపరమైన సమాచారాన్ని దాచడం వల్ల ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ అఫిడవిట్ అసంపూర్తిగా మారిందని, అందుకే నామినేషన్ను తిరస్కరించాల్సి వచ్చిందని వాదించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించిన కేసు కావడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ వారే లీక్ చేశారని బీజేపీ ప్రచారం చేస్తుండగా అసలు అర్హత లేని కేసును అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠ రేపుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధర్మాసనం ఎదుట విచారణ కోరే అవకాశం ఉంది. అక్కడ ప్రతికూల తీర్పు వస్తే ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆ ఎన్నికను సవాలు చేస్తూ న్యాయ పోరాటం చేయవచ్చు. ఇక ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపడితే నామినేషన్ను ఆమోదించేలా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. జూన్ 18న జరిగే ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ పాల్గొనవచ్చు. అంతేకాకుండా రిటర్నింగ్ అధికారి పరిధిని అఫిడవిట్లలో పేర్కొనే అంశాలపై సమీక్షలు నిర్వహించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి రానుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, టు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ కి సంబంధించి కూడా ఈ రోజు అయితే పిటిషన్ విచారణకు రానుంది. మరి విచారణలో ఈ రోజు ఎలాంటి అంశాలు ప్రస్తావించనున్నారు? అసలు పిటిషన్ లో ఏ అంశాలను పేర్కొన్నారు? రైట్ అఖిల, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంపైన సుప్రీంకోర్టు మెట్లెక్కింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే నిన్న అత్యవసరంగా విచారించాలంటూ కూడా మిశ్రా ధర్మాసనం ముందు అభిషేక్ మను సింఘ్వి ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు విచారించడం కుదరదు, రేపు విచారిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. అంటే ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ రోజే కాబట్టి ఈ రోజు లేదా రేపు విచారించాలంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి మెన్షన్ చేశారు. దానిలో భాగంగానే రేపు విచారిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు రానుంది సుప్రీంకోర్టు ముందు. అయితే ప్రధానంగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అరవింద్ శర్మ దీంట్లో అఫిడవిట్ లో సరైన వివరాలు వెల్లడించలేదు. తనపై నమోదైన క్రిమినల్ కేసు ఏదైతుందో హైదరాబాద్ లో తనపై క్రిమినల్ కేసు నమోదైంది, దానికి సంబంధించిన వివరాలు దీంట్లో మెన్షన్ చేయలేదని అది ప్రధానంగా అరవింద్ శర్మ
ఈ నామినేషన్ తిరస్కరించడానికి ప్రధాన కారణంగా కూడా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దాని తర్వాత రోజు ఇటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అపాయింట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అక్కడి నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాని నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లాలనేది కూడా కాంగ్రెస్ భావించింది. దానిలో భాగంగా నిన్న అత్యవసరంగా విచారించాలి, మరోవైపు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అనేది కూడా అభిషేక్ మను సింగ్ కోరిన నేపథ్యంలో ఇప్పటికప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము, దీనిపై విచారిస్తాము, దీనికి సమయం కేటాయిస్తామని తెలిపిన నేపథ్యంలో ఈ రోజు లేదా రేపు అంటే నిన్న ప్రస్తావించిన నేపథ్యంలో నిన్న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాబట్టి నామినేషన్ల ఉపసంహరణ అయిన తర్వాత ఎవరైతే గెలుపొందుతారో వారికి రిటర్నింగ్ అధికారి ఎన్నిక పత్రాలను సమర్పిస్తారు. దానిలో భాగంగానే ఆ ఫలితాలను కూడా నిలిపివేయాలి అనేది కూడా అభిషేక్ మను సింగ్ కోరిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు విచారించడం సాధ్యమేనా అనే ప్రస్తావన కూడా సుప్రీం ధర్మాసనం తీసుకువచ్చింది. కానీ ఫైనల్ గా రేపు విచారిస్తామని తెలిపిన నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగబోతుంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అలాగే జస్టిస్ ఏఎస్ చందూర్కర్ల ధర్మాసనం ముందు. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుకు హాలిడేస్ కొనసాగుతున్నాయి. కేవలం వెకేషన్ బెంచ్ మాత్రమే, కొన్ని బెంచెస్ మాత్రమే పనిచేస్తాయి. వెకేషన్ బెంచ్ ముందు ఈ ప్రస్తావించిన నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగబోతుంది. విచారణ సందర్భంగా ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. దీంట్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వారి తరఫు కూడా ఇటు అభిషేక్ మను సింగ్, ఇటు మీనాక్షి నటరాజన్ తరఫున కాంగ్రెస్ తరఫున, ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఇటు కేంద్ర ఎన్నికల సంఘం తరఫున కూడా ముకుల్ రోహత్గి, దామాశేషాద్రి నాయుడు కూడా వాదనలు వినిపించనున్నారు. ఈ రోజు వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇస్తుంది, రిటర్నింగ్ అధికారి తీర్పును ఉత్తర్వులను నిర్ణయాన్ని సమర్థిస్తుందా లేదా నోటీసులు జారీ చేసి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక వాదనలు ప్రతివాదనల తర్వాత ఫైనల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ రోజు కూడా తెలుస్తుందా, మళ్ళా వాదనలు వినడానికి మరొక సమయం కేటాయిస్తారా మరో రోజు అనేది కూడా చూడాల్సింది. కానీ గతంలో జరిగిన విషయాలను కూడా ఇటు అభిషేక్ మను సింగ్ ప్రస్తావించబోతున్నారు. ఇటు గతంలో స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి కూడా సమయంలో ప్రతి అఫిడవిట్ లో కూడా మార్చి తన విద్యార్హతలు చూపించారని చెప్తున్నారు. మరోవైపు జార్ఖండ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పరిమళ్ నత్వారి తన పేరును కూడా సరిగా రాయలేకపోయారు, దాంట్లో తప్పులు తరగగా ఉన్నాయనేది ప్రధానంగా చెప్తున్నారు. అంతకుముందు ఇటు కేరళ నుంచి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ గతంలో కేంద్ర మంత్రి ఉన్నారు. ఆయన కూడా తన అఫిడవిట్ లో 200 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల వివరాలను సమర్పించలేదు అని కూడా ఆ సందర్భంలో ఇటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు కావాలని ఒక మహిళని కూడా చూడకుండా అక్కడ సంఖ్యాబలం లేనప్పటికీ కూడా 48 మంది 3వ స్థానం గెలుపొందడానికి 48 స్థానాలు మాత్రమే వారి దగ్గర ఉన్నాయి. కానీ కాంగ్రెస్ దగ్గర 62 స్థానాలు ఉన్నాయి. కావాలని ఇక్కడ దురుద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ అక్కడ గెలుపొందేందుకు వారికి అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేందుకు అవకాశం ఉంది. సంఖ్యాబలం కన్నా 4 స్థానాలు ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా 3 అభ్యర్థిని నిలబెట్టి ఈ విధంగా కుట్రలు చేస్తున్నారనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ చెప్తోంది. దానిలో భాగంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో న్యాయం జరగకపోతే ద్విసభ్య ధర్మాసనం ముందు న్యాయం జరగకపోతే రాజ్యాంగ ధర్మాసనం ముందు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు మీనాక్షి నటరాజన్. ఉదయం 11:30 మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం వ్యవహారంపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించున్నారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలవబోతున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.